కన్యా రాశి వారికి డిసెంబర్ నెల 2024 గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి జన్మంలోనే కేతు యొక్క సంచారం జరుగుతున్నది. కేతు యొక్క సంచారం జన్మంలో శుభప్రదమైన ఫలితాలు ఉండవు. ప్రవర్తనలో తేడా ఉంటుంది. చెడ్డవారితో స్నేహము, చెడు ఆలోచనలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం ధనం రాకపోవటము, ఇట్లాంటివన్నీ కొంచెం చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఇట్లాంటివన్నీ కూడా మనకి కేతు జన్మంలో ఇస్తూ ఉంటారు. ఇక తృతీయం దగ్గరికి వచ్చినట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. ఒక 15 రోజులు తృతీయం నందు, మిగతా నెలంతా కూడా చతుర్థ స్థానం నందు సంచారం జరుగుతోంది. తృతీయ స్థానంలో 15 రోజులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అందరి యొక్క సహాయ సహకారాలు అన్న కుటుంబంలో, వ్యాపార స్థలంలో, ఉద్యోగ స్థలంలో, ఇరుగు పొరుగు వారి మధ్యన మనకి అన్ని సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మనస వాచ కర్మణ కూడా అందిస్తూ ఉంటారు. ఇక 15 రోజుల తర్వాత చతుర్థంలో ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థంలో ప్రవేశించినటువంటి 15 రోజుల్లో మనకి కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సూర్య భగవానుడి వల్ల ఏంటంటే అవి ఆరోగ్యంలో కొంచెం ఇబ్బంది కలగటము, అలాగే విద్యా విషయంలోనూ కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇల్లు, భూమి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి. అదే వ్యాపారంగా పెట్టుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నట్టయితే వారికి అక్కడ కొంచెం అనుకూలంగా కాకుండా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. వారికి పెద్దగా అమ్ముడు పోకపోవటము, ఆదాయం రాకపోవటము, ఇచ్చేదండి వృధా శ్రమ, వృధా ప్రయాస ఇవన్నీ జరిగేటట్టు అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొంచెము వాహన సౌఖ్యం కూడా తక్కువగా ఉంటుంది. గృహ సౌఖ్యం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే బుధుని యొక్క సంచారం మనకి ఇక్కడ తృతీయ స్థానంలో జరుగుతోంది. బుధుని యొక్క సంచారము తృతీయ స్థానంలో జరగటం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉండవండి. అన్నదమ్ములు వాళ్ళు అందరూ కొంచెం మనకి అంటున్నట్టుగా ముట్టనట్టుగా ఉంటుంది. సహాయం అయితే అందదు. అంటే సహాయం అంటే కేవలం ధనం అని కాదండి, మనస వాచ కర్మణ ఇవి చాలు. వాళ్ళ పరిస్థితుల్లో, వాళ్ళ సమస్యల్లో వాళ్ళు ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రత్యేకించి పట్టించుకోలేరు కదండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ తృతీయంలో బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు పనిచేసే దగ్గర మీ కింద ఉద్యోగస్తులు కానీ, పై ఉద్యోగస్తులు కానీ మనకి కొంచెం సహాయ సహకారాలు అందకపోవటం ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. కొంచెం వ్యాపారంలో కూడా మనకి ముందుకు వెళ్లకుండా ఉంటుంది. వృత్తిలో కూడా ముందుకు వెళ్ళలేము, వృత్తి కాబట్టి ఆ విధమైన పరిణామాలన్నీ మనకి తృతీయ బుధుని వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక శుక్రుని యొక్క చలనం గమనంగా తీసుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి చతుర్థ పంచమ షష్టమ 3 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ చతుర్థంలో ఒక 2 రోజులు మాత్రమే సంచారం జరుగుతోంది. ఆ చతుర్థంలో ఉన్నప్పుడు మనకి మంచి పరిణామాలు ఇస్తారు. అలాగే పంచమంలో ఆయన అక్కడ సుమారుగా 26 రోజులు పూర్తిగా 26 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ 26 రోజులు మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంతానం బాగా అభివృద్ధిలోకి వస్తారు. చదువు మీద శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కాస్త వాళ్ళ బుద్ధి బలం పెరుగుతుంది. అలాగే మీరే కనుక విద్యార్థి అయితే మీకు కూడా వర్తిస్తాయి ఇవన్నీ. అలాగే మంచి స్నేహాలు, మంచి తెలివితేటలు ఇవన్నీ మనకి 5వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం వల్ల ఉంటుంది. అలాగే వారికి ఏమైనా లలిత కళల్లో ప్రవేశం ఉన్నట్టయితే, లలిత కళలు అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం ఇట్లాంటివి ఉన్నాయి కదా. వీటిల్లో ఇందులోన ప్రవేశం ఉన్నట్టయితే వారికి మంచి అవకాశాలు, వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైన 5వ స్థానంలో. ఇక 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మాత్రం అక్కడ 3 రోజులు సంచారం చేస్తున్నారు. ఆ 3 రోజులు మాత్రం కొంచెం భిన్నమైనటువంటి కొంచెం ఫలితాలు ఇస్తూ ఉంటారు. అంటే మనకి ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కొంచెం ఏదో దగ్గు జలుబో ఇలాంటివి రావటము, అలాగే కొంచెం మనకి కలహాలు రావటం, అపగీత్ రావటం ఇలాంటివన్నీ జస్ట్ 3 రోజులు మాత్రం ఉండే అవకాశం ఉంటుంది. ఇక సప్తమంలో రాహు ఉన్నారండి. సప్తమంలో రాహు యొక్క సంచారం అంత శుభ ఫలితాలు ఇవ్వదు. కుటుంబంలో కొంచెం
భార్యతోటి, అలాగే సాటి మనతో పాటు పనిచేసేటటువంటి వారితో కావచ్చు, లేదా భాగస్వామ్యంతో పనిచేసేటటువంటి ఏదో వ్యాపారంతో చేసేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారితోటి మాట పొంతన లేకపోవటం, వారి భావాలు భిన్నంగా ఉండటం, మన భావాలు వేరుగా ఉండటం, అందుచేత కొంచెము మాటలో కూడా కొంచెం తేడా కనిపించటము, ఇవన్నీ మీరు గమనిస్తారు, తప్పకుండా గమనిస్తారు. అలాగే ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది. మీకు ఉన్నటువంటి ఈ 7వ స్థానం కదండి, 7వ స్థానం వల్ల ఇక్కడ మీకు ఏంటంటే కొంచెం వాణిజ్యం అటువంటి వాటిలో కూడా వెనకబడే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇకపోతే 8వ స్థానంలో గురువుగా మనం చెప్పుకోవాలి. నిజానికి గురువు ఉన్నటువంటి భాగ్యస్థానం 9లో ఉన్నారు, కానీ వక్రగతిలో సంచరించడం చేత 8వ స్థాన ఫలితాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే అక్కడ కొంచెము గురుబలం మనం లేనట్టుగానే చెప్పుకోవాలి. ఈ నెల రోజులు ఈ కన్యారాశి వారికి గురుబలం లేకపోతే మనకి కొంచెం ఏంటంటే ధనాదాయం తగ్గుతూ ఉంటుంది, కొంచెము చెడ్డ మాటలు ఎక్కడి నుంచో వినటము, 8వ స్థానం కాబట్టి కొంచెం హఠాన్ మరణాలు కొంతమందికి. అంటే మనం చెప్పుకున్నట్టుగా కంగారు పడకండి, 70 కోట్ల జనాభాలో ఎవరికో, సుమారుగా 70 కోట్ల జనాభాలో ఎవరికో హఠాన్ మరణాలు రావచ్చు, ధన నష్టం కలగవచ్చు, రుణాలు కలగవచ్చు, కొన్ని చోట్ల అవమానాలు పొందవచ్చు. ఇవన్నీ కేవలం గోచార ఫలితాలే. కొన్ని ఇదే మనకి అక్కడ మన వ్యక్తిగత జాతకంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నట్టయితే కొంచెం వీటి ప్రభావం మరింత తగ్గిపోతుంది. అసలు మామూలుగా స్వతహాగా ఉన్నదే తక్కువ, వ్యక్తిగత జాతకంలో మనకు అన్ని పరిస్థితులు బాగున్నట్టయితే వీటి ప్రభావం మరింత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కంగారు పడకండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ అక్కడ జరుగుతున్నాయి. ఇకపోతే లాభస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుంది. లాభస్థానంలో కుజుని యొక్క సంచారం చాలా బాగుంటుందండి. అక్కడ ధన ఆదాయం పెరుగుతుంది, అన్నదమ్ములతోటి అందరితోటి మనకు సఖ్యత పెరుగుతుంది. అలాగే ఏదైనా వ్యవహారం చేయాలంటే మంచి ఖచ్చితంగా 100 మంది అవతల పక్క ఉన్నప్పటికీ కూడా మన మాట నెగ్గించుకోగలం, ఆ వ్యవహారాన్ని అంత చక్కగా చేయగలరు. ఈ 11వ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఆ విధంగా ఉంటుంది. అంచేత ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని వల్ల జరుగుతూ ఉన్నాయి. అంచేత కొన్ని గ్రహాలు సహజంగానే మనకి జాతకంలో కావచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పుకుంటుంది గోచారంలో కావచ్చు, వీటిలోనే సరే కొన్ని గ్రహాలు అనుకూలత ప్రతికూలతలు ఉంటాయి. వాటిని మనం సరిదిద్దుకుంటూ పోవాలి. వాటి సరిదిద్దుకోవడం అంటే మరి పరిహారాలు చేసుకుంటూ, అవన్నీ మీరు మనం చెప్పుకున్న పరిహారాలలో గతంలో చెప్పుకుంటున్నటువంటి పరిహారాలు ఏ పరిహారమైనా సరే మీకు నచ్చినటువంటిది ఏదైనా సరే, మీకు నచ్చినటువంటిది మీకు వచ్చినటువంటిది చేసుకోండి. భక్తి ప్రధానంగా చెయ్యండి. దీనికి 2 గంటలు చేసినా 3 గంటలు చేసినా అది పక్కన పెట్టండి. భక్తి నిలబడినంతసేపు చెయ్యండి. అది 5 నిమిషాలే కావచ్చు, 10 నిమిషాలే కావచ్చు. అద్భుతమైన మీరు 3 గంటలు కూర్చున్నా ఒకటే, 3 నిమిషాలు కూర్చున్నా ఒకటే, భక్తి నిలబడిన 3 నిమిషాలు చాలు. విధంగా చేసుకున్నట్టయితే మీకు అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్.